వృక్షో రక్షిత రక్షితః అన్నారు. అంటే చెట్లను మనం నాటితే అవి మనకి చక్కని శ్వాసించటానికి ఆక్సిజన్ ఇస్తాయని చెప్పేసి పూర్వం నుంచి కూడా పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ పచ్చని చెట్లు అనేవి ప్రకృతికి అందాన్ని ఇస్తాయి, ఆహ్లాదాన్ని ఇస్తాయి, మనం చూసేటటువంటి వ్యక్తులకి ఆనందాన్ని ఇస్తాయి. ఆనందంతో పాటు, అందంతో పాటు, ఆహ్లాదంతో పాటు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి ఈ పచ్చని చెట్లు. ఎందుకంటే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. అంటే పచ్చని చెట్లను మనం చూడాలంటే మరి అడవిలోకి వెళితే తప్ప, మరి గ్రామాల్లో ఇలాంటి అందమైనటువంటి చెట్లు కావచ్చు, ఇలా రంగురంగులు పువ్వులు పూసేటటువంటి చెట్లు కావచ్చు, మనకి రాను రాను కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే ఈ చెట్లు అనేవి లేకపోతే వర్షాలు కూడా సమృద్ధిగా కురవవు. కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురవాలి, పచ్చని చెట్లు అనేవి ఉంటేనే మరి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. జంతువులు, పక్షులు కూడా మరి నివాసంగా ఆనందంగా జీవించడానికి అనుకూలంగా ఉంటాయి ఈ పచ్చని చెట్ల వల్ల. ఎందుకంటే తినటానికి తీయని ఫలాలు ఇస్తాయి, మరి అందమైనటువంటి పువ్వులు మనకి ఇస్తాయి. కాబట్టి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. వంట చెరుకుగా కూడా ఈ యొక్క పచ్చని చెట్లు అనేవి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పచ్చని చెట్లు అనేవి అందరూ ఇష్టంతో నాటాలి. ఇంటిలో కనీసం ఒక 2-3 చెట్లైనా నాటితే మరి వాతావరణం అంతా కూల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర 1, 2 లేకపోతే 3 చెట్లు తప్పనిసరిగా నాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వర్షాలు రాను రాను తగ్గిపోతున్నాయంటే కారణం దీనికి పచ్చని చెట్లు అనేవి లేకపోవటమే. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అడవులను కూడా సంహరిస్తున్నారు, అడవిలో ఉన్నటువంటి చెట్లను కూడా కూలుస్తున్నారు, ప్రకృతి మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారు. మనం ఈ చెట్లను నాటినా నాటకపోయినా అవి మరి ప్రకృతి రీత్యా మరి మొలిసినటువంటి చెట్లని నరకకుండా సంహరించకుండా ఉంటే చాలు, వాటిని స్వేచ్ఛగా జీవింపజేస్తే చాలు. అవే మరి వేలాదిగా చెట్లయి మరి సమృద్ధిగా వర్షాలు పడి వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడానికి దోహదపడతాయనటలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. చూసారా ప్రకృతిలో ఎంత అందమైనటువంటి పువ్వులు పూసాయో, ఎంత అందాన్ని తీస్తున్నాయో, ఎలా అమాయకంగా నవ్వుతూ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మానవుని జీవితంలో చెట్లకు కూడా సగభాగం ఇద్దాం, వాటిని స్వేచ్ఛగా బ్రతకనిద్దాం, ప్రకృతిని కాపాడేటటువంటి భాగ్యాన్ని వాటికి అందిద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి నేచర్ మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి.